మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికాభివృద్ధి చెందాలని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని నారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరమని, తల్లిదండ్రులు ఆడా మగ అనే తేడా లేకుండా సమానంగా చదివించాలన్నారు. మహిళా శక్తి సామర్థ్యాలను వారి కుటుంబాభివృద్ధికే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పాటు అయ్యేలా ప్రతి మహిళ ముందుకు రావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా వారి అందరికీ కూడా మహిళలకు అందరికీ, అక్కలకు, చెల్లెళ్ళు, తల్లులకు అందరికీ కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి పుట్టినప్పటి నుంచి నాడు ఎన్టీ రామారావు స్థాపించేటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో మహిళలకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు మహిళలకు అందరినీ కూడా సమానంగా చూడాలి, ఆస్తిలో హక్కుబాట రావాలని చెప్పి నాడు ఎన్టీ రామారావు గారు కూడా చెప్పడం జరిగింది. వారి తర్వాత వచ్చినటువంటి మా యొక్క నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళలను గౌరవం లభించింది. రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలను పైకి తీసుకురావాలని చెప్పి ఈ పొదుపు సంఘాలను కూడా సృష్టించి వారందరినీ కూడా ఇంట్లో వంటకే పరిమితమై, కట్టెల పొయ్యికి పరిమితమైనటువంటి వారిని ఈ రోజు దేశ విదేశాలలో తిరుగుతున్నారంటే ఆ ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈ రోజు రాజకీయ నాయకురాళ్ళుగా వెతుకుతా ఉన్నారు. ఈ రోజు ఎక్కడికైనా పార్లమెంటులో కానీ, అటు చిన్న వ్యాపారస్తులు కానీ, వ్యాపారాలు కానీ కూడా చేసుకుంటూ ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మహిళలు పురుషుల కంటే ఆధిక్యతలో, పురుషుల కంటే ముందంజలో ఉన్నారు. ప్రతి విషయంలో కూడా వారు అటు చదువులో కావచ్చు, ఇటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, అన్ని రంగాలలో ముందుకు వస్తున్నటువంటి వారిని ముందుకు తీసుకురావాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అన్ని రంగాలలో వారికి ప్రోత్సహిస్తాము. వారి నోరు మంచిదో చెడ్డదో కాబట్టి ఎవరు తప్పు చేసినా, నేను చేసినా, మీరు చేసినా, ఇంకొకరు చేసినా శిక్ష అనుభవించక తప్పదు. చట్ట ప్రకారమే చేస్తుంది. కానీ ఇన్ని లక్షల మంది, ఇంతమంది దాంట్లో కూడా సభ్యులు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో నాయకులు ఉన్నారు, అందరినీ చేయడం లేదు కదా. ఎవరైనా మాట్లాడింటేనో దానికి ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాల ప్రకారమే చేస్తుంది తప్ప ఎవరి మీద కూడా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు కక్ష సాధింపు చర్యలు లేవు. నిజంగానే మేము కక్ష సాధింపు చర్యలు చేయాలంటే ఈ రోజు శాసనసభ్యులమైనటువంటి నా మీదికి ఎన్నో మా మీద కూడా ఘోరంగా కేసులు పెట్టడం జరిగింది. అయినా చట్ట ప్రకారం ఎవరికి ఏం చేయాలో అది చేస్తా ఉన్నాడు మా ప్రభుత్వం. ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు అవన్నీ ఎన్నో జరిగాయి. అయినా ఎక్కడ సాక్ష్యాధారాలు ఉంటే సాక్ష్యాధారాలతో ఉంటేనే చేస్తాం.